అరాచకంపై ఎక్కుపెట్టిన అస్త్రం బోడే రామచంద్ర యాదవ్. పొంగనూరులో మొదలైన పోరాటం రాష్ట్రమంతా వ్యాపించిన చైతన్యం. బడుగుల గొంతుకగా రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రభంజనం. సమస్య ఏదైనా పరిష్కారం ఆయనే. ప్రతిపక్షం అంటే విధ్వంసం కాదు, ప్రజాపక్షమని నిరూపిస్తున్న యోధుడు. రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న బీసీవై పార్టీ. ఇది ఆరంభం మాత్రమే. అసలు సిసలు పోరాటం ముందుంది. పోరాటం ఆయన ఊపిరి, సాయం ఆయన నైజం, భయం తెలియని ధైర్యం ఆయన సొంతం. రంగం ఏదైనా ఆయన అడుగు పెట్టనంత వరకే. ఒక్కసారి అడుగు పెడితే అది ఏ రంగమైనా, రాజకీయ రణరంగమైనా ఆయనకు పాదాక్రాంతం కావాల్సిందే. పుట్టింది సామాన్య కుటుంబంలోనే అయినా ఆయన సృష్టిస్తున్న రాజకీయ ప్రభంజనం అసామాన్యం. అభాగ్యుల గొంతుకగా, బడుగుల ఆశాజ్యోతిగా, రాజ్యాధికారమే లక్ష్యంగా దూసుకు వస్తున్న ఆయనే భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. అసలు ఎవరియనా, ఆయన కథేంటి? అది 2019 పొంగనూరు అరాచకాలతో అట్టుడుకుతున్న రోజులు. ఫ్యాక్షన్ రాజకీయాల నీడలో ప్రజల స్వేచ్ఛ సైతం హరించబడుతున్న తరుణంలో ఒక యువ కెరటంలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు రామచంద్ర యాదవ్. అధికార మదంతో విర్రవీగుతున్న శక్తులకు ఎదురొడ్డి నిలిచారు. ప్రజలకు అండగా నిలబడి వారి గుండెల్లో ధైర్యాన్ని నింపారు. ఆ ఎన్నికల్లో అరాచక రాజకీయాల ముందు ఆయన ఓడినా ముంగనూరు ప్రజల హృదయాల్లో నైతిక విజేతగా నిలిచారు. అక్కడితో ఆయన ఆగిపోలేదు. బెదిరింపులకు, కేసులకు, దాడులకు భయపడి వెనక్కి తగ్గలేదు. పొంగనూరులో మొదలైన ఆయన పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. బడుగు బలహీన వర్గాలకు కావాల్సింది ఉచితాలు, రాయితీలు కాదని, ఆత్మ గౌరవంతో కూడిన రాజ్యాధికారమని బలంగా నమ్మారు. ఆ నమ్మకంతోనే సరిగ్గా 2.5 ఏళ్ల క్రితం భారత చైతన్య యువజన పార్టీకి ప్రాణం పోశారు. పార్టీ పెట్టి 2 ఏళ్లే అయినా బీసీవై పార్టీ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. సమస్య ఎక్కడుంటే రామచంద్ర యాదవ్ అక్కడ ఉంటారనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించారు. రైతు భేరీతో అన్నదాతల పక్షాన నిలబడిన, టీటీడీ పవిత్రతను కాపాడడానికి సమరశంఖం పూరించిన, కరేడు రైతుల కోసం కదం తొక్కిన ప్రతి పోరాటంలోనూ ఆయన చిత్తశుద్ధి, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత స్పష్టంగా కనిపించాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించడంలో బీసీవై పార్టీ నిజమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తోంది. విధ్వంసం, వ్యక్తిగత దూషణలు ప్రతిపక్షం లక్షణం కాదని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడమే అసలైన రాజకీయమని రామచంద్ర యాదవ్ తన చేతలతో నిరూపిస్తున్నారు. ఆయన పోరాట పటిమ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త ప్రత్యామ్నాయ శక్తిగా బీసీవై పార్టీని నిలబెడుతోంది. రాజకీయం అంటే ప్రజల జీవితాలను మార్చడం, వారి బతుకులకు భరోసా ఇవ్వడం. ఈ సిద్ధాంతాన్ని అక్షరాలా పాటిస్తున్న కొద్దిమంది నేటితరం నాయకుల్లో రామచంద్ర యాదవ్ ఒకరు. ఆయన కేవలం రాజకీయ నాయకుడు కాదు, ప్రజల మనిషి. అందుకే యువత ఆయన వెంట నడుస్తోంది. మహిళలు ఆయనకు అండగా నిలుస్తున్నారు. బడుగు బలహీన వర్గాలు ఆయనలో తమ నాయకుడిని చూసుకుంటున్నాయి. రామచంద్ర యాదవ్ ప్రస్థానం ఎందరో యువకులకు స్ఫూర్తి. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా కేవలం ప్రజలనే నమ్ముకొని, ప్రజా సమస్యలనే ఆయుధంగా చేసుకొని రాజకీయాల్లో ఎలా నిలదొక్కుకోవచ్చో, ఎలా ఎదగవచ్చో ఆయన నిరూపించారు. ఆయన విజయం కేవలం ఆయనది కాదు, అది బడుగుల విజయం, ప్రజాస్వామ్య విజయం. రాబోయే రోజుల్లో రామచంద్ర యాదవ్ భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారాన్ని సాధించి తమ తలరాతలను తామే రాసుకునే రోజు ఎంతో దూరంలో లేదు. ఇది ఆరంభం మాత్రమే. అసలు సిసలు రాజకీయ పోరాటం ముందుంది. అరాచక శక్తులను, ప్రజా వ్యతిరేక విధానాలను తుదముట్టించే వరకు, బడుగులందరికీ రాజ్యాధికారం దక్కే వరకు ఈ యోధుడి పోరాటం ఆగదు. బోడే రామచంద్ర యాదవ్ రూపంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఆ అధ్యాయం రాష్ట్ర భవిష్యత్తును ఎలా మార్చబోతుందో మున్ముందు మనమే చూడబోతున్నాం.